హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. సాయిధరం తేజ్ ఒకానొక టైంలో హిట్లతో మంచి జోష్ మీద కనిపించాడు. అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు ఎంచుకోవడంలో వేసిన తప్పటడుగులు అతడి కెరీర్నే ప్రమాదంలో పడేశాయి. ఈ రోజుల్లో ప్రామాణికంగా లెక్కలేస్తున్న ఫస్ట్ డే కలెక్షన్లు వరుసగా తగ్గిపోతూ ఉండడం అతడి కెరీర్ పై ప్రభావం చూపే అంశం అవుతుంది. ఈ టైంలో సాయిధరం తేజ్ నుంచి రాబోయే సినిమాలతో గ్యారెంటీగా హిట్ కొడితేనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం తేజు చేతిలో చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ సినిమా ఉంది. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. కెరీర్లో అత్యంత కీలకమైన టైంలో ఉన్న సాయిధరం తేజ్ తిరిగి ఇమేజ్ పెంచుకునే సలహాల కోసం మేనమామ మెగాస్టార్ చిరంజీవిని ఆశ్రయించాడట. కథల జడ్జిమెంట్లో మంచి పట్టున్న చిరంజీవి ఓకే చెప్తేనే ఈ సినిమా అయినా చేద్దామనేసి నిర్ణయించుకున్నాడనేసి తాజా సమాచారం. హెల్ప్ మీ మామయ్య అంటూ ఆల్రెడీ చిరంజీవికి ఫోన్ చేశాడట సాయిధరం తేజ్. ఇప్పుడు తాను చేస్తున్న చిత్రలహరి సినిమా స్క్రిప్ట్ను కూడా మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు పంపించాడు అనేసి తాజా సమాచారం. కొన్నాళ్ల పాటు ప్రయోగాలను పక్కన పెట్టి మామయ్య చూపించిన బాటలో వెళ్ళిపోవాలనేసి సాయిధరం తేజ్ అనుకుంటున్నాడట. అందుకే స్వయంగా ఫోన్ చేసి మరీ సహాయం అడిగారనేసి తెలుస్తుంది. మరి చిత్రలహరి సినిమా స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నాడో వేచి చూడాలి. మొత్తానికి సాయిధరం తేజ్కు ఇప్పుడు మంచి హిట్ అవసరం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంతోనైనా హిట్ అందుకొని మెగా అభిమానుల కోరికను నెరవేరుస్తాడో లేదో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్ని తెలియజేయండి.